నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఒక పేరు సంచలనంగా మారింది. సింగర్ మంగ్లీ పైన వస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు. చాలా మీడియాలు ఆమె చేసిందని చెప్పి, కొంత మీడియాలేమో నిజంగా ఆమె చేయలేదు, చెయ్యని దానికి ఆమె మీద రుద్దుతున్నారని చెప్పేసి కొంతమంది, లేదు ఆమె బాధితులు చాలామంది ఉన్నారు, తండాలలో మొత్తం ఆమె చేసినటువంటి స్కామ్ అంతో ఇంతో కాదు, ఆమె చేసిందా లేకపోతే ఆమె పేరు పెట్టుకొని చాలామంది వాడుకున్నారా అనేది ఇక్కడ ప్రధానం. సో మనతో పాటు మాట్లాడడానికి ఓయూ జేఏసీ నాయకులు నరేందర్ పవార్ గారు ఉన్నారు, హైకోర్టు అడ్వకేట్. ఒకసారి క్లియర్గా అసలు ఏం జరుగుతుంది, ఎందుకు మంగ్లీని టార్గెట్ చేశారు, వాస్తవానికి మంగ్లీ ఈ 150 కోట్ల స్కామ్లో ఆమె హస్తం ఉన్నదా, లేకపోతే ఇక చాలామంది ఉన్నారు కొంత, మరి ఎందుకు జరుగుతుంది అంత? ఈరోజు కూడా ఒక బస్సు కూడా పెట్టడం జరిగింది, చాలామంది అటు పోయారు. ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, ఏంటి అసలు మంగ్లీ మీద జరుగుతున్నటువంటి, ఆమె మీద వస్తున్నటువంటి ఆరోపణలు నిజమంటారా? ఎట్లా చూడొచ్చు? రెండు కోణాలు ఉంటాయి, ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు నిజం అబద్ధం అనేది ఇక్కడ ప్రధాన సమస్య. నిజం అనేది మనం సృష్టించలేము, నిజం అనేది మనకు కూడా తెలియదు. అంటే కేవలం ఒక సమస్య, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక మనిషి తప్పు చేసిందా లేదా అనేది నిర్ధారించాల్సిన పూర్తి బాధ్యత చట్టానికి ఉంటుంది, పోలీస్ శాఖ వారికి, మాటు న్యాయస్థానం. ఒక సమస్య, ఒక ఇష్యూ వచ్చినప్పుడు చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు, ప్రత్యక్షంగా ఈమె పాత్ర ఉండొచ్చు, లేకపోతే పరోక్షంగా అయినా ఈమె పాత్ర ఉండొచ్చు అనేదే సబ్జెక్ట్ ఇక్కడ. ఇప్పుడు చేసింది 100% మంగ్లీ గారు చేసింది అని నేను చెప్తా అనుకో, నా దగ్గర ఏం ఎవిడెన్స్, నాకు ఏం ఎవిడెన్స్ ఏమన్నా మంగ్లీ గారి అకౌంట్కి నేను పంపినా, మంగ్లీ గారి అకౌంట్కి నేను ఒక 10 లక్షలు కొట్టినా లేకపోతే 10 కోట్లు కొట్టినా, పోని ఎక్కడైనా వీడియోలో కూర్చొని మంగ్లీ గారు ఇగో నాది బాధ్యత, మీరందరూ పలాని మధు అనే వ్యక్తికో, పలాని ఇంకో చవాన్ అనే వ్యక్తికో, ఇంకో ఎక్స్ పర్సన్కి మీరు 10 కోట్లు ఇవ్వండి, ఈ 10 కోట్లకు మీరు ఒక్కొక్కరు లక్ష ఇస్తే మీకు 10%, 20%, 30% ఇంట్రెస్ట్ తిరిగి ఇచ్చే పూర్తి బాధ్యత నాది అని మంగ్లీ గారు ఏదైనా రాతపూర్వకంగా రాసి మీకు ఇచ్చిందా బాధితులకు? లేకపోతే మంగ్లీ గారు ఏమైనా వీడియోల ద్వారా చెప్పిందా? పోనీ బాధితులు ఎవరైనా మేము తీసుకుపోయి నేరుగా మంగ్లీ గారి చేతిలో డబ్బులు పెట్టామని చెప్పారా? ఇప్పుడు నేను కూడా చెప్పిస్తా 10 మందితోని, మాకు డబ్బులు మేము మంగ్లీ గారికి ఇవ్వలేదు, అది కామన్. అది ఇప్పుడు అది ప్రైవేట్ పరంగా నేను 10 రూపాయలు ఇస్తా, ఇంకో 1,00,000 ఇస్తా బాబు, మీరు 10 మంది కలిసి మేము మంగ్లీ గారికి డబ్బులు ఇవ్వలేదు, కేవలం మమ్మల్ని పలాని ఇప్పుడు ఈ ఇంకో ఏదో బ్యాచ్ వ్యక్తి మన మంగ్లీ గారికి వ్యతిరేకంగా చెప్తున్న వాళ్ళు కేవలం మమ్మల్ని బెదిరించి మమ్మల్ని డబ్బులు ఇస్తా అంటే మేము ఆశపడి అబద్ధాలు చెప్పిన మంగ్లీ గారి మీద అని కూడా రేపు అనిపించచ్చుగా. అంటే ఇప్పుడు ఇక్కడ కామన్ సెన్స్ సింపుల్ ఏంది, ఈ బాధితులు అయితే ఎవరు ఉన్నారో మేము అధిక వడ్డీకి డబ్బులు ఇస్తామంటే అధికంగా మాకు డబ్బులు వస్తాయని ఆశపడి డబ్బులు ఇచ్చిరట సమ్ పర్సన్స్కి. ఇదే పర్సన్కి ఇంతకంటే ఎక్కువ నేను డబ్బులు రెడీగా పెడతా, మంగ్లీ గారిది పాత్ర ఏం లేదు, మీకు ఎవరైతే వీళ్ళు చెప్పమని చెప్తారో ఆ బ్యాచ్ అంతా, మంగ్లీ గారికి యాంటీగా జరుగుతున్న బ్యాచ్ ఎవరుందో వాళ్ళంతా మాకు డబ్బులు ఇస్తామంటే మేము చేసిరని చెప్పుర్రి అని నేను అన్నా అనుకో, చేయరా? చేస్తారా? చేయరా? ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు నరేందర్ పవార్ గారు, మీరు ఒక అడ్వకేట్గా చెప్పండి, ఇప్పుడు బాధితులు ఉన్నారంటారా లేకపోతే ఈ కోట్ల రూపాయల స్కామ్ జరగలేదంటారా? ఇది క్లారిటీ ఇవ్వండి ఫస్ట్. ఇప్పుడు 100% జరిగిందా జరగకుండా అనేది ఇష్యూ రాదు, బట్ అది ఎంత పర్సెంటేజ్ జరిగింది, వాస్తవం ఏందనేది నాకు తెలిసితే, పర్ఫెక్ట్ లైన్ తెలిస్తే మాట్లాడతాం. ఇక్కడ ఎవరు ప్రకటించాలి? పోలీస్ శాఖ వారు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి పలాని మంగ్లీ, పలాని మధో, పలాని ఇంకే ఎక్స్పర్ట్సనో చేసిర్రు, మేము క్లియర్గా మేము ఇన్వెస్టిగేషన్లో మా ఇన్వెస్టిగేషన్లో ఇది తేలిన విషయాలు అని ప్రెస్ మీట్ పెట్టి పోలీస్ శాఖ వారు చెప్పారా? బాధితులు స్క్రీన్ షాట్లు ఫోన్పేలో పంపినాయి, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసినాయి, బాధితులు తప్పంటారా? మరి ఇప్పుడు స్క్రీన్ షాట్లు పెడుతున్నారు, మాకు కూడా పంపిస్తున్నారు, అన్న ఇట్లా ఉన్నది పరిస్థితి, దీని మీద మాట్లాడి మేము బాధితులము, సో మేము నల్గొండ జిల్లా నుంచి వెళ్ళి పలానా మిర్యాలగూడ నుంచి వెళ్ళి మాట్లాడుతున్నాము అని చెప్పి చాలామంది ఫోన్లు చేస్తారు, మెసేజ్లు పెడుతున్నారు మాకు. మరి వాళ్ళు పంపించిన ట్రాన్సాక్షన్లు కూడా అవి తప్పంటారా? ఒక్కొక్కరు 4 లక్షలు, ఒకటి 10 లక్షలు అట్లా పంపుతున్నారు, మరి దీన్ని ఎట్లా చూడొచ్చు? ఎవరి అకౌంట్లో పంపారు? మంగ్లీ గారి అకౌంట్లో పంపిరా? అంటే వాళ్ళకి సంబంధించినటువంటి కొంత, ఇప్పుడు నేనేమంటున్నా, నేను ఒక పెద్ద లీడర్ దగ్గర నాకు ఆయనతోటి సత్సంబంధాలు ఉంటాయి, నేను ఆయనతో నా ఇంటికి వచ్చి భోజనాలు చేసినట్టు, నా ఇంటికి వచ్చి ఉన్నట్టు, ఆయనతో క్లోజ్గా దిగినట్టు ఫోటోలు అన్నీ ఉంటాయి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ నేను క్లియర్గా క్లారిఫై చేసిన, నా వెనకాల ఉన్న వాళ్ళు నాతో క్లియర్గా క్లోజ్గా ఫోటో దిగి, నేను ఆయన మనిషి అని అందరికీ తెలుస్తుంది ఉంటుంది. నేను ఒక్కరి దగ్గర నాకు ఆ మనిషి తెలుసు, ఒక పెద్ద మనిషి తెలుసు, ఏ పనైనా అవుతుంది, గవర్నమెంట్ ఉన్నది, నేను ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ని, నాకు తెలుసు, పరిచయాలు ఉన్నాయి, మంత్రులు, ఎంపీలు అన్నీ నాకు తెలుసు, మీరు 1 కోటి రూపాయలు ఇస్తే మీకు ఆ పని చేస్తా అని నేను తీసుకున్నా. నా వెనకాల ఉన్న పెద్ద మనిషికి తెలియదు. ఇప్పుడు ఆ ఫోటోలు చేసి ఆ పెద్ద మనిషే మొత్తం నేను ముందు పెట్టి చేసిందని చెప్తారా? చెప్పరా? కామన్ సైకిల్ ఇదే జరిగింది ఇక్కడ అని అంటే నాకున్న నాలెడ్జ్ తోటి నేను ఆలోచిస్తున్నా. ఎందుకంటే వీఆర్ ద ఎడ్యుకేటెడ్. మనం ఏదైనా
పర్ఫెక్ట్గా ఒక విషయం పర్ఫెక్ట్గా తెలవకుండా ఒకరి మీద బురద జల్లడం, ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను భంగం కలిగించడం చట్టరీత్యా నేరం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఏ బాధితులు కూడా మంగ్లీకి మేము పంపించడం చెప్పలే. వాళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది మంగ్లీ పేరు చెప్పి వసూలు చేసినారు. వాళ్ళ మీద ఎందుకు మంగ్లీ యాక్షన్ మంగ్లీ ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదు స్టిల్ టుడే ఈ రోజు వరకు కూడా. మంగ్లీ గారు ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళకు సపోర్ట్ చేస్తుందా? ఆమె క్లియర్గా ఏం చెప్పింది, ఎవరైతే బాధింపబడ్డారో వాళ్ళకి నిజంగా అన్యాయం జరిగిందో ఒకవేళ నా పేరు చెప్పుకొని ఎక్కడో వాడకుండా ఉండొచ్చు, నేను కూడా అలా చట్టరీత్యా ఎవరైతే నా పేరు వాడుకొని మోసం చేసిరో జనాలకు, అమాయకులకు, వారి మీద చట్టరీత్యా చర్య తీసుకొని బాధితులకు న్యాయం చేయండి అని చెప్పి పోలీసు శాఖకు అయితే ఫిర్యాదు చేసింది కదా. ఇదైతే కామన్ సెన్సే కదా. ఇది సింపుల్గా ఇప్పుడు చేసింది అదే. మంగ్లీ గారు ఒక సెలబ్రిటీ కాకపోతే వీళ్ళంతా మాట్లాడే వాళ్ళ. ఇప్పుడు తప్పు చేసిన A1 ప్రధాన సూత్రధార ఎవడనో అతని గురించి మాట్లాడాలి. మంగ్లీ గారికి ఎందుకు పోతున్నారు మీరు? ఎవరు చెప్పారు మంగ్లీ గారు తీసుకున్నట్టు? బాధితులు చెప్తురా మంగ్లీ మా దగ్గరకు వచ్చి వసూలు చేసి? బాధితులు ఎవరైనా మంగ్లీ గారు మా దగ్గర స్వయంగా వచ్చి ఇగో రాసి ఇచ్చింది, ఇగో మంగ్లీ గారే ఒక వీడియోలో ఉంది, పలాని వ్యక్తికి మీరు డబ్బులు ఇవ్వండి, మీ డబ్బులు ఎటైనా పోతే నాది బాధ్యత అని అష్యూరెన్స్ ఏమైనా ఇచ్చిందా? ఇది కామన్ సెన్స్ కదా. కేవలం ఆమె ఒక సెలబ్రిటీ అంటే ఆమె గురించి మాట్లాడితే మేమేదో మాకు క్రియేట్ వస్తుంది, వ్యూస్ వస్తుంది, హైప్ వస్తుంది. ఎందుకు ఇది నాన్ సెన్స్? తెలంగాణ యూనివర్సిటీలో ఉన్నటువంటి కొంతమంది గిరిజన నేతలే మాట్లాడుతున్నారు కదా దీని మీద. చాలా మంది ప్రెస్ మీట్లు పెడుతున్నారు. మంగ్లీ నువ్వు ఖచ్చితంగా అన్యాయం చేసిన వాళ్ళకి నువ్వు న్యాయం చేయేంత వరకు మేము పోరాటం చేస్తామని అంటున్నారు. మరి ఎట్లా? మీరు ఇన్వెస్టిగేషన్లో ఎవరు వీళ్ళు తెలిసిరా? వీళ్ళు తెలిసిరా మంగ్లీ అన్యాయం చేసింది అనుకో, ఎవరు శిక్షించాలి? చట్టం శిక్షించాలి. నేను చట్టమా? నువ్వు చట్టమా? ఎవరు శిక్షించాలి? ఎవరికైనా స్వేచ్ఛ ఉంది మాట్లాడడానికి. ఒక సమస్య మీద మాట్లాడవచ్చు కదా. మాట్లాడొద్దని ఎవరు అంటుర్రు? ఆమె నేరం చేసిందని నేను అనడానికి నా దగ్గర ఏముంది ఆధారం? వాళ్ళకి సంబంధించిన వాళ్ళంటే అరే నేను ఒక పెద్ద మనిషితో ఉంటా, నేను ఒక ఎవరి దగ్గరనో ఏదో చేస్తాను 10 కోట్లు 100 కోట్లు తీసుకుంటే అది నా తప్ప, నా వెనకాల ఉన్న మనిషి తప్ప? అంటే దీన్ని ఎట్లా చూస్తారంటే ఒక సమస్యని ఫస్ట్ ఎప్పుడైనా నెగిటివ్ అనేది చాలా స్పీడ్గా వెళ్తుంది. నేనేమంటున్నా మంగ్లీ గ్రేట్, మంగ్లీ అమాయకురాలు, లేకపోతే మంగ్లీ నిర్దోషి అని నేను చెప్పట్లే. ఇన్ కేస్ ఇక్కడ కేవలం ఏంది ఉండొచ్చు, మంగ్లీ పాత్ర ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనేదే మనకు అందరికీ తెలిసిన విషయం. ఒకవేళ మంగ్లీ గారి పాత్ర ఎంతవరకు ఉంది, ఎంత మేర ఉంది, ఎంత పర్సెంటేజ్ ఉందని ఎవరు తేల్చాలి? పోలీస్ శాఖ వారి ఇన్వెస్టిగేషన్లో క్లియర్గా కోర్టులో ఛార్జ్ షీట్ చేసేటప్పుడు క్లియర్గా ఎవరి పాత్ర ఎంత అనేది, ఎవరి రోల్ ఏందనేది రాస్తారు. అప్పుడు మనం దాన్ని బట్టి ఖచ్చితంగా మంగ్లీ గారి పాత్ర అమాయకులను మోసం చేసే దాంట్లో ఉంటే ఫస్ట్ పర్సన్ నేనే చెప్తున్నా, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చెప్తా, మంగ్లీ గారికి ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్తా. ఎప్పుడు ఆమె తప్పు చేసి నేరం చేసినట్టు రుజువు అయితే 100% ఆమెకు మేము సపోర్ట్ చేయము, ఆమెకు పాజిటివ్గా మాట్లాడడం. కాకపోతే ఏంటంటే ఆమె ఒక గిరిజన బిడ్డ, ఎక్కడైనా ఒక జాతి కోసం ఆమె నేను ఈ జాతి బిడ్డని అని ఒక వేషం వేసుకొని పాటలు పాడిన మహిళ కాబట్టి, నేను ఆ జాతికి చెందిన బిడ్డని కాబట్టి నేను నా జాతిని ప్రపంచానికి తెలియజేసేలా గర్వంగా మాట్లాడి వేషధారణతోటి నా జాతి బిడ్డనని ఎవరు చెప్పుకోరు. ఇవాళ IASలు ఉన్నారు, IPSలు ఉన్నారు. నేను ఈ జాతి బిడ్డనని వేషధారణ ఎవరైనా అది IAS IPS అయిన మహిళలు ఎవరైనా ఉంటే, గిరిజన మహిళలు అయితే వేషధారణ వేసుకొని ఎక్కడైనా పాల్గొనండి. ఇప్పుడు ఒక పాయింట్, సో మీరు అన్నదానికే వస్తా. ఎగ్జాక్ట్లీ మంగ్లీని అందరూ స్వీకరించారు, మంగ్లీని స్వాగతం పలికిరు. దాదాపు ఆమె ఇన్స్టా కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, చాలా మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం కాదు, ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ కలిపితేనే ఆమెకు ఇంత ఫాలోయింగ్ వచ్చింది. ఈరోజు ఒక మంచి సెలబ్రిటీ అయింది, దాన్ని ఒప్పుకుందాం. అది పక్కన పెడితే ఇప్పుడు రమావతు మధు అనేట ఆయన ఎవరైతే ఉన్నారో, తర్వాత బాలాజీ నాయక్ అనేట ఆయన, సో వీళ్ళకు మంగ్లీకి ఎలాంటి సంబంధం లేదంటారా మీరు? అదేమన్నా క్లారిటీ ఉందా? ఇప్పుడు వ్యక్తికి సంబంధాలు ఉంటుంది. నేనేమంటున్నా, నాకు ఇంకో చాలామంది మంత్రులతోటి, ఎమ్మెల్యేలతోటి, చాలామందితోటి నాకు సత్సంబంధాలు ఉంటాయి. నేను తప్పు చేసినా అనుకో, నన్నే చూడాలి. అరే నేను తప్పు చేస్తే నా పక్కనున్న ఎట్లా నువ్వు డిటెక్ట్ చేస్తావు? ఆయన పాత్ర ఉందని నువ్వు ఎట్లా నిర్ధారణ చేస్తావు అంటున్నా. మంగ్లీ ఇప్పుడు సంబంధాలు ఉండొచ్చు, పరిచయాలు ఉండొచ్చు, వీళ్ళ తమ్ముడి పాత్ర కూడా ఉండొచ్చు, లేకపోతే వీళ్ళ తమ్ముడిని వేరే వీళ్ళు మంగ్లీకి కనెక్ట్ కావడానికి మధ్యలో ఉన్న వీళ్ళ తమ్మునితోటి రిలేషన్ పెంచుకొని మనకు మంగ్లీకి దగ్గర కొంచెం సెలబ్రిటీ ఉంది కదా, సో ఆ రకంగా మనం ఏమైనా స్టెప్ అప్ అంటే అడ్వాంటేజ్ తీసుకుందామని కూడా
ఆలోచించి కూడా ట్రాప్ చేసి, ఇప్పుడు వాళ్ళ బ్రదర్కి కూడా అంత నాలెడ్జ్ లేకనో సంథింగ్ ఇక్కడనో ఏదో చేసి ఆ డబ్బు ఆశించు అది ఇది అని చెప్పి ఏదైనా చేసి ట్రాప్ చేయొచ్చు. అవన్నీ వాస్తవాలు అవాస్తవాలని దర్యాప్తులో బయటపడ్డప్పుడు మనం మాట్లాడదాం. కానీ అంటే నేరం చెయ్యకముందే నేరం చేసింది ఇదేంది అంటే చదువుకున్న కనీసం మినిమం కామన్ సెన్స్ కదా. ఇదంతా బయటికి కూడా ఇంకా స్పందించలేదు చట్టాల నుంచి. ఇప్పుడు మీరన్న పోలీస్ శాఖ నుంచి కూడా కరెక్ట్ స్పందన రాకపోవడం వల్ల ఎవరైతే మధ్యవర్తులు ఉన్నారో, సో ఈ బాలాజీ నాయక్ కావచ్చు, లేకపోతే రమావత్ మధు కావచ్చు, వీళ్ళకి బినామీగా పనిచేసిన వాళ్ళు ఈరోజు చనిపోయినాడు ఒక వ్యక్తి. ఆయన పేరు కూడా రమేష్ అయితే సంథింగ్ ఉన్నది. తను గుండెపేటుతో చనిపోయాడు. బాధితులందరూ వచ్చి ఇంటి మీద పడితే చనిపోయాడు. దీనికి కూడా ఎందుకు మంగ్లీ స్పందిస్తలేదు? ఇప్పుడు వాళ్ళ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళే కదా. అరే వీళ్ళు అనవసరంగా ఇట్లా పోతున్నారు అనించాలని చెప్పేసి ఎందుకు రియాక్ట్ కాలేకపోతున్నారు అనేది ప్రధానమైనటువంటి చర్చ. 100%. ఇప్పుడు ఒక మనిషి ఎన్నిసార్లు రియాక్ట్ అవుతుంది? ఆమె క్లియర్గా చెప్పింది. ప్రెస్ మీట్ ముందుకు ఏమైనా దాచుకోలే కదా. ఒక ఫస్ట్ అసలు వాస్తవంగా అయితే మెచ్యూర్ ఉన్న వాళ్ళకి అంటే కొంచెం ఇక ఆమె పాపం నేను చేయలేదని బాధతోనే ఆవేదనతో తొందరగా స్పందించింది. చావాలని మనం క్లియర్గా చూస్తాం. పెద్ద పెద్ద నాయకులు ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు తొందరగా మాట్లాడరు. అంటే ఆమె చాలా తొందరగా స్పీడ్గా రియాక్ట్ అయ్యి ఇందులో నా ప్రమేయం ఏమైనా ఉంటే నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తా అని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది కదా. ఇప్పుడు ప్రతిదానికి చిన్నదానికి పెద్దదానికి స్పందిస్తుంది. అది అనవసరంగా అది నాన్ సెన్స్ ఇష్యూ అవుతుంది కదా. ఇవన్నీ నేనేమంటున్నా అంటే ఇప్పుడు గుండెపోటుతో చనిపోయిండు, వాస్తవంగా ఏం చనిపోయింది ఎవరో చెప్తే చనిపోయింది. వాస్తవంగా మనం వెళ్ళి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసి మనం ఏమైనా పోలీస్ శాఖ వారు ఏమైనా ప్రకటించిరా? నేనేమంటున్నా వీడియోలు ఉండొచ్చు. ఇప్పుడు మనిషి చనిపోవడానికి చాలా రకాలు ఉంటాయి. దానికి మంగ్లీ గారే చచ్చిపో అని చెప్పి ప్రధాన సూత్రధారి అయినట్టుంటే మంగ్లీ గారి మీద కేసు పెట్టాలని చెప్తా నేను. ఇది ఎవరు చేయాలి? ఆ పని ఎవరిది? మనదా? చట్టం మన చేతిలో ఉందా? మీరు పోలీస్ శాఖ వారికి ఇవ్వండి, ప్రభుత్వం దగ్గరికి వెళ్ళండి. ఈ కేసులో అమాయకులు డబ్బులు ఇచ్చిన వాళ్ళ పాత్ర కూడా చూడాలి. ఏ రకంగా ఇచ్చిర్రు, మీకు డబ్బులు ఎక్కడంగా వచ్చినాయి, ఎందుకు ఇచ్చిర్రు, ఏ పర్పస్లో ఇచ్చిర్రు, మీకు ఏడంగా వచ్చినాయి, అంటే మీరు ఏ పర్పస్లో ఇచ్చిర్రు అనేది బాధితుల సైడ్ కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. నేనేమంటున్నా, అమాయకులైన బాధితులు ఎవరైతే బాధింపబడ్డారో వాళ్లకు న్యాయం చేయడంలో మేము కూడా ముందుంటాం. మేము మంగ్లీ గారికి ఆ రకంగా మేమేం సపోర్ట్ చేస్తలేము. సుబ్బారావు అడ్వకేట్ దగ్గరికి వచ్చినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో, మేము 10 లక్షలు కట్టినాం, 50 లక్షలు కట్టినాం, ₹1 కోటి కట్టినాం అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు అబద్ధమా ఫేకా, నిజమా కాదా? వాళ్ళ దగ్గరకు వచ్చిన అడ్వకేట్ వాళ్ళు ఇప్పుడు ఫేక్ అయితే హైకోర్టులో వాదించలేడండి. అది నిజమా అబద్ధమా? ఇప్పుడు నేనేమంటున్నా, ఇక్కడ ఇన్వెస్టిగేషన్ కేసు అయింది అన్నప్పుడు బాధితులు ఉన్నప్పుడు బాధింపబడ్డారు, మేము ఒకరికి ఇచ్చామని చెప్తున్నారు. కానీ మేము మంగ్లీ గారికి ఇచ్చాము, మంగ్లీ గారి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాము, లేకపోతే మంగ్లీ గారే మాకు గ్యారంటీ నాది బాధ్యత, మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి బాధితులు ఎక్కడైనా చెప్పిర్రా? క్లియర్గా నేను అంటే కామన్ సెన్స్తో ఆలోచిద్దాం. నేను ఏమంటున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పాయింట్ ఏంటంటే, ఎవరికైనా రేపు అదే పొజిషన్లో మనం ఉండొచ్చు, మన సిస్టర్ ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా మన వాళ్ళ కుటుంబ వాళ్ళు ఉండొచ్చు. ఒక మనిషిని తన స్వయం శక్తితోని తన కష్టంతో ఆమె ఎదిగింది. ఆమె ఒక బంజారా జాతి బిడ్డ నుండి, ఒక బంజారా కులం నుండి ఇంత స్థాయి దాకా ఎదిగింది. ఒకవేళ నేనేమంటున్నా, ఆమె తప్పు చేస్తే చట్టపరంగా ఖచ్చితంగా ఆమెకు శిక్ష పడేలా న్యాయస్థానాలైనా పోలీస్ శాఖ వారైనా ప్రధాన పాత్ర పోషించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. 100% అందులో 100% తనకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటో లేకపోతే తనకున్న పేరుతోటి అడ్డదారిలో డబ్బు సంపాదించాలని చెప్పేసి ఏమైనా మంగ్లీ గారు రాంగ్ స్టెప్ వేసి ఉంటే, ఇది పోలీసు వారి శాఖలో దర్యాప్తులో కనుక ఇది నిగ్గు తెలిస్తే 100% మంగ్లీ గారి ఇంటి ముందు కూర్చొనైనా మేము మా గిరిజన జాతుల్లో మా గిరిజన నాయకులందరం బాధితుల పక్షాన మీరు పోరాటం చేస్తారా? 200% మేము బాధితుల తరపున ఫస్ట్ నిలబడి పోరాటం చేస్తాం మంగ్లీ గారికి అగేనెస్ట్గా. ఇన్ కేస్ ఎప్పుడు పోలీసు శాఖ కానీ న్యాయస్థానం ఆమె 100% నిందితురాలు అని తేలవని అందరికంటే ముందు మా తెలంగాణ గిరిజన శక్తి ఆర్గనైజేషన్ ముందుండి అన్ని జాయింట్ యాక్షన్ కమిటీ మేము అందరం గిరిజన శక్తి నాయకులు అందరం కలిసి మంగ్లీ గారికి అగేనెస్ట్గా ఎవరైతే అన్యాయంగా బాధింపబడ్డారో వారి పక్షాన నిలబడి పోరాటం చేస్తాం. మేమేమంటున్నాం, నేను కూడా అదే నా రిక్వెస్ట్ పోలీసు శాఖ వారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఇది నాన్ సెన్స్ ఇష్యూ అవుతుంది, రకరకాలుగా ఇది వస్తుంది, డైవర్షన్ పాలిటిక్స్ అవుతుంది, ఒకరికొకరు ఫేమ్ అవ్వడానికి, ఒకరి వ్యక్తిగతంగా నేను టీవీలో కనపడాలి, సోషల్ మీడియాలో కనపడాలి, నా ఫేమ్ పెంచుకోవాలి, నేనేదో ఒకటి ఇట్లా డైలాగులు మాట్లాడితే నాకేమన్నా తెలియని సబ్జెక్ట్ ఎందుకు మాట్లాడాలి? పోలీస్ నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంటే ఎవరికి ఇవ్వాలి? మనం ఒక మనిషి తప్పు చేసిందంటే ఎక్కడి సంబంధిత పోలీస్ స్టేషన్లో మనం కంప్లైంట్ ఇచ్చి వారిపైన చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, ఆ లీగల్గా ప్రొసీజర్ పోయి వాళ్ళ దగ్గర ఇది చేయాలి. కానీ చాలామంది ఉన్నారే
అప్పుడు దేవరకొండలో ఇల్లు తగలబెట్టారా బాలాజీ నాయక్ అనేవారు. మరి ఆ పక్షాన ఇదే ఎవరైతే మంగ్లీకి అగెనిస్ట్ మాట్లాడుతారో ఆ రోజు ఎక్కడ పనుకున్నారు మీరు? ఇప్పుడు ఇవాళ మంగ్లీ గారిని స్పెషల్గా ఎందుకు, ఆమె సెలబ్రిటీ కాబట్టి. బాలాజీ నాయక్ అనే వ్యక్తి ఎవరో సెలబ్రిటీ ప్రజలకు తెలియదు. అంటే ఇక్కడ ఎవరి మీ స్వలాభం కోసం, మీ వ్యక్తిగత స్వలాభం కోసం హైప్ అవ్వడానికి మాత్రమే చేస్తారు. చాలామంది చేసిరు, మా బ్రదర్స్ లేకపోతే మా అల్లుళ్ళు చాలామంది ఇదే కేసు, ఇట్లాంటి కేసులే మల్కాజ్గిరి కేసులో మా వాళ్ళు, మా ఫ్యామిలీలో కూడా చాలామంది ఇదే టైప్ ఆఫ్ కేసులో మోసపోయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, ఫైనల్గా మీరు బాధితులకైతే ఒకవేళ తప్పు చేసినట్టు డైరెక్టే మంగ్లీ గారి నుంచి ఉంటే మీరు బాధితుల పక్షాన కొట్లాడుతుంటారు. 200% మంగ్లీ గారు గనక నేరం చేసినట్టు పోలీస్ శాఖనో న్యాయస్థానమో క్లియర్ షీట్ ఆమె పాత్ర ఉంది ఇందులో అని చెప్పేసి కోర్టుకు సమర్పించే ఛార్జ్షీట్లో కనుక పరిశీలిస్తే 100% ఆ మినిట్ నుండే మేమందరం బాధితుల పక్షాన నిలబడి మంగ్లీ గారికి వ్యతిరేకంగా అవసరమైతే మంగ్లీ గారి ఇంటిని చుట్టుముట్టైనా ఆ బాధితులకు న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వం పైన, పోలీసు శాఖ వారి పైన ఒత్తిడి తేవడంలో అందరికంటే ముందుంటాం. ఇట్స్ వెరీ క్లియర్. అనవసరంగా దయచేసి మీడియా వాళ్ళు కూడా అంటే అనవసరంగా సబ్జెక్టు నాన్ సెన్సా ఇది ఏముందో తెలియకుండా మీరు ఏమంటే పోలీస్ శాఖని అడగండి. ఉన్నత స్థాయిలో వెళ్ళి ఈ ఇష్యూ జరుగుతుంది, దీని ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన మీరు తొందరగా కంప్లీట్ చేయండి. ఎందుకంటే ఇది రకరకాల డైవర్షన్ తీసుకుంటుంది. ప్రజలు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది తెలుసుకోలేక రకరకాలుగా డైవర్షన్ అవుతుంది. ఇదంతా మిస్యూజ్ అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒకటే ఇష్యూ ఉందా? ఏం ఇష్యూ లేదా ప్రజల పక్షాన మాట్లాడడానికి? అంటే కావాలని చేసి ఒకరిని భంగపరచడం కరెక్ట్ కాదు. మేము వెరీ క్లియర్గా మంగ్లీ గారు తప్పు చేస్తే 100% మేము ఆమెకు అగెనిస్ట్గా ఫైట్ చేస్తాం. దయచేసి దీన్ని అనవసరంగా ఇష్యూ చేయకుండా ఇచ్చేయాలని చెప్పి పనిచేస్తాం. ఇది పరిస్థితి చూడొచ్చు. సో నరేందర్ పవార్ గారు హైకోర్టు అడ్వకేట్ వాళ్ళు ఏమంటున్నారంటే, ఆయన చెప్తున్నాడు క్లియర్గా, ఒకవేళ మంగ్లీ కనుక తప్పు చేస్తే 100% నేను ముందలుండి బాధితుల పక్షాన నేను కొట్లాడతాను అని అంటున్నాను. సో ఇక్కడ రెండు అంశాలు గమనించాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే పోలీస్ వ్యవస్థ కూడా. ఇక్కడ మంగ్లీను అడ్వకేట్ సుబ్బారావు పంచాయతీ కాదు, ఇది దాదాపు 3000 మంది బాధితుల వాళ్ళ బాధ ఇది మొత్తం కూడా. సో ఇది తొందరగా పట్టించుకోవాలి. చాలామంది కూడా ఈ కేసులో ఏదైతే ఈ స్కామ్ జరిగిందని చెప్పేసి కొంతమంది, జరగలేదని చెప్పేసి కొంతమంది, మంగ్లీకి సంబంధం లేదని, లేదు మంగ్లీని వెనక ఉండి నడిపించిందని, ఇదంతా కూడా జరుగుతుంది. 1 month అవుతా ఉన్నా కూడా ఎందుకు పట్టించుకోలేదు ప్రభుత్వం? సో ఈ పోలీస్ వ్యవస్థ కూడా ఖచ్చితంగా ఈ బాధితుల పక్షాన నిలబడండి. ఆల్రెడీ చాలామంది కూడా వాళ్ళ ఇండ్ల మీద పడి మధ్యవర్తి ఎవరైతే ఉన్నారో ఆ మధ్యవర్తులు వాళ్ళు ఎటు చెప్పుకోలేక వాళ్ళ ఇండ్ల మీద పడితే వాళ్ళ హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు తెలంగాణ రాష్ట్రంలో. సో మరి ఇట్లాంటి పట్టించుకోండి క్లియర్గా ఏది నిజమైంది అబద్ధం ఏందని చూపించి తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు పెడితే దానికి ఏదైనా క్లారిటీ ఉంటుంది. సో చూద్దాం. కొంతమంది పాజిటివ్ మాట్లాడుతున్నారు, కొంతమంది నెగిటివ్ మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా వాళ్ళ విలేజ్ దగ్గరికి వెళ్ళారు. చాలామంది బాధితులు రోడ్ల మీద వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. అక్కడ ఒక వ్యక్తి చనిపోయిండు, ఇది భరించలేక చాలామంది మధ్యవర్తుల ఇండ్ల మీదకి వచ్చి పడడంతో నైటే తను హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడని చెప్పేసి చాలామంది వెళ్ళారు. కొంతమంది జర్నలిస్టు మిత్రులు కూడా వెళ్ళారు. సో అక్కడి నుంచి వెళ్ళి ఏం వాళ్ళు తీసుకొస్తారో అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్షంగా డబ్బులు ఎవరైతే పెట్టిరో ఆ జనాల దగ్గరనే వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకురావడానికి వెళ్ళారు. సో ఇక్కడ మాత్రం ఒక అడ్వకేట్తోని జరుగుతున్నటువంటి సమస్య మీద మాట్లాడతామంటే ఇక్కడ దాకా వచ్చినాం. సో వీళ్ళ వర్షన్ ఇట్లున్నది, సో వాళ్ళ వర్షన్ ఎట్లుంటుందో ఇంకా చాలామందితో మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. అల్టిమేట్గా మేము మీడియా ఒకటే కోరుతున్నాం, ప్రజలు ఎవరైతే బాధితులు ఉన్నారో విక్టిమ్స్ వాళ్ళకు న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా మీడియా పోరాడుతుంది. చూస్తూనే ఉండండి ప్రజావాహిని. కెమెరామెన్ ప్రశాంత్తో స్వామి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.